సీఎం రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడి ఎంప్లాయీస్ను అవమానించడం సరికాదంటున్నారు ఉద్యోగ సంఘాల మాజీ నేతలు స్వామిగౌడ్, దేవిప్రసాద్. ఎంప్లాయీస్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనంటున్న స్వామిగౌడ్, దేవిప్రసాద్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల మాట్లాడిన అవహేళన మాటలకు సంబంధించి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బగ్గుమనమంటుంది. ఏదైతే నిన్న చేసిన మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా, దేశంలో తెలంగాణ పరువు తీసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళ ఉద్యోగ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. అయితే మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు, మాజీ ఉద్యోగ సంఘాల నాయకులంతా కూడా మనతో పాటు ఉన్నారు. అయితే ప్రధానంగా మాజీ మండలి చైర్మన్, ఉద్యోగ సంఘ నాయకుడు స్వామిగౌడ్. సార్ చెప్పండి, ఇవాళ ఏదైతే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సైతం మాట్లాడిన విధంగా ఉన్నాయి, ఎందుకు అసలు ఏమనుకోవచ్చు? తెలంగాణ ప్రజానికానికి అదేవిధంగా మొత్తం దేశ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యోగులను ప్రజల నుంచి వేరు చేయడానికి, ప్రజల ముందు వాళ్ళని చులకన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. ఇంత బాధాకరమైనటువంటి అంశాన్ని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడి ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడటం చాలా బాధాకరం. మా ఉద్యోగ సంఘాలు కూడా ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశాయి అంటే, కొత్త ప్రభుత్వం వచ్చింది, లెక్కలు అవి చూసుకునేది ఉంటుంది, ఇవాళ కాకపోతే రేపు ఇవ్వకపోతారు అని చెప్పి చాలా శాంతిగా జేఏసీ చాలా ఓపికతో ఉంది. కానీ పోయిన నెలలో 6 నెలల తర్వాత మీరు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి 54 డిమాండ్లు జేఏసీ ఇస్తే, దాంట్లో 34 డిమాండ్లు ₹1 ఖర్చు లేనటువంటి డిమాండ్లు ఉన్నాయి. దాన్ని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది ఏమిటి అని అంటే, మీ డిమాండ్లన్నీ నెరవేర్చడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తాను, మీరంతా 15 రోజుల్లో అయిపోతే, నీ టీ తాగే లోపల అయిపోతుంది సమస్య అన్నాడు. కానీ 1.5 year అవుతున్నా కూడా ఈరోజు వరకు సబ్ కమిటీ వేయలే. పైపెచ్చు ఈరోజు అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి భాష బాగలేదు అని చెప్తా ఉన్నాం మేము. ఆ భాష మమ్మల్ని బెదిరించే విధంగా ఉంది. మమ్మల్ని బెదిరించకండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో మేము తేనెటీగల లాంటి వాళ్ళం. చెట్టుకు పుట్టకు ప్రతి గ్రామానికి గుట్టల్లోకి పోయి కూడా ఆదాయాన్ని సేకరించుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ వనరులు పెంచినటువంటి వాడే ప్రభుత్వ ఉద్యోగి. ఆ విషయం మీరు మర్చిపోయి తేనె తుర్రుకోండి, కానీ తేనెటీగలను అవమానపరచడానికి ప్రయత్నం చేయొద్దు, అవి చుట్టుముడతాయి అన్న విషయం మర్చిపోవద్దని చెప్తా ఉన్నాను. అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఏమడిగారండి? మిమ్మల్ని బోనస్ అడిగారా? ఎక్స్రేషియా అడిగారా? ఉన్న పొలంగా పిఆర్సీ ఇవ్వమని ఆడ కూర్చున్నారా? లేదే. కార్యాచరణ ప్రకటించుకుంటున్నాము, రేపు మాకు చేయకపోతే బాగోదని మీటింగ్ పెట్టుకుంటేనే ఈ విధంగా తాటాకోలే మీరు వణికిపోతే, రేపు నిజంగా మా ఉద్యోగ సంఘాలు కార్యాచరణ మొదలు పెడితే మీరు ఎక్కడుంటారు? ఏంటి పరిస్థితి? కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిందని, అప్పులు దొరుకుతలేవని, డాంబర్ వేయనీకే రోడ్ లేదని, రోడ్ వేయనీకే డాంబర్ లేనటువంటి మీరు సియోల్ సిటీ నగరాన్నిలాగా దీన్ని తయారు చేస్తానని, మూసీ నదిని సుందరీకరణ పేరు మీద హాంకాంగ్లో పారించినట్టు పారిస్తానని చెప్పి 4th సిటీ డెవలప్ చేస్తాను, ఈ సిటీ డెవలప్ చేస్తాను, అందమైన నగరంగా కనబడాలి ప్రపంచంలో, హైదరాబాద్, తెలంగాణ ఒక గుర్తింపు రావాలని చెప్పి ప్రపంచ సుందరులందరినీ తీసుకొచ్చిర్రు కదా మీరు. వీటికి వచ్చినటువంటి డబ్బు మా పేద ఉద్యోగులకి ఇవ్వడానికి లేదా? మిమ్మల్ని ఫ్రీగా ఇవ్వమని లేదా? మేము దాపెట్టుకున్న జీపీఎఫ్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము దాపెట్టుకున్నాం, రేపు రిటైర్ అయిన తర్వాత మాకు పనికొస్తాయి, వైద్యానికి, బిడ్డ పెళ్ళికొని. మీకు ఆశ్చర్యమైన విషయం ఈరోజు ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నా. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులను ఏ విధంగా అవమానపరుస్తున్నారు. 10,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు మొన్న మార్చి వరకు ఉన్నారు. 10,000 మంది రిటైర్ అయితే ఇప్పటి వరకు ఎవరికి ₹1 రాలే. ఒకరొకరి 70-50 లక్షలు వస్తే నా బిడ్డ పెళ్లి చేద్దాము అని ఆలోచనతో ఉన్నటువంటి తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆపరేషన్కు డబ్బులు లేక, హాస్పిటల్లో చూయించుకోలేక ఇన్ని బాధలు పడుతున్న ఉద్యోగులను పుండు మీద కారం చల్లినట్టుగా మీకు నేనేమి ఇచ్చుకోలేను, దివాలా తీసింది రాష్ట్రం అంటే, రేపు పొద్దున దివాలా తీసింది అని చెప్పి దివాలా తీయించి బిచానా ఎత్తేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇదేనా మీ పద్ధతి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భాష ఈ విధంగా ఉంటుందా? మీరు వాస్తవాలే చెప్పారనుకుందాం. అప్పుడు ఉద్యోగ సంఘాలను మీ వద్దకు పిలుచుకొని కూర్చొనిబెట్టి మాట్లాడి ఎక్కడ పొరపాటు జరిగిందో ఎప్పుడు వేస్తారో వారికి చెప్పాల్సింది. కానీ ఏకంగా ప్రెస్ మీట్లోనే ఉద్యోగ సంఘాలను పూర్తిగా అవమానపరిచే విధంగా మేమే ఈ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నామని చెప్పి ప్రజలకు చెప్పడం ఇది సమంజసంగా లేదు. ప్రజలకు తెలుసు
వస్తున్న ఆదాయం ఎంత, ఉద్యోగులకు ఇస్తున్నది ఎంత. మేము 2% ఉండొచ్చు మొత్తం ప్రజానీకంలో. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది కూడా 2%. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి లోకం ఎవరైతే ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళు కూడా 2%. ఆ పాల్గొన్న 2% తెలంగాణ రావడానికి వాళ్ళ వంతు, మా వంతు కృషి చేశాం. తెలంగాణ మొత్తం మా వాళ్ళు వచ్చిందని మేము చెప్పడం లేదు, కానీ మా వంతు ప్రయత్నం చేశాం. అది ప్రజానీకానికి తెలుసు. అలాంటి తెలంగాణ ఉద్యోగులను, ఉపాధ్యాయులను, కార్మికులను మీరు అవమానపరిచే విధంగా మాట్లాడడం సమంజసంగా లేదు. ఆర్టీసీకి మేము అంది మాట ఇచ్చింది మీరే కదా. గవర్నమెంట్ ఉద్యోగులను డిక్లేర్ చేస్తా, వాళ్ళకి ఇచ్చిన పిఆర్సీ మీకు ఇస్తా, ఎవరు భయపడద్దు, మీరు కార్మికులు కాదు, మీరు ఆఫీసర్స్ అని డిక్లేర్ చేసింది మీరే కదా. మరి ఇవాళ ఎందుకంటే చేయలేదు? వాళ్ళు సమ్మెకి ఎందుకు వెళ్తున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి ముఖ్యమంత్రి గారు. మీకు మంచి వయసులో, చిన్న వయసులోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి వచ్చింది. దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో, విధంగా నిర్ణయించుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీరు. కానీ ఇట్లా తొందరపాటు మాటలు మాట్లాడి ప్రెస్ మీట్లో మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. మేము మీకు బిడ్డలు లాంటి వాళ్ళమే. మమ్మల్ని అవమానపరిస్తే మీకు ఏమొస్తుంది? గతంలో మీ గురు చంద్రబాబు నాయుడు మమ్మల్ని అవమానపరిచండు, ఆయన తగిన గుణపాఠ అనుభవించండు. కాబట్టి మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర పెన్షనర్లుగా, రాష్ట్ర ఉద్యోగుల తమ్ముళ్ళుగా, రిటైర్ అయిన వాళ్ళుగా మేము కోరుతా ఉన్నాం. రిటైర్ అయిన వాళ్ళు ఇప్పటికి కూడా ఒక్క ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. బీపీ షుగర్ తోటి ఉద్యోగం చేసి బీపీ షుగర్తో ఇంటికి పోతాం, హాస్పిటల్ పోవడానికి డబ్బులు లేవు. పోయి మేము జోలకెళ్ళి పెట్టుకుంటే తిరిగి రియంబర్స్మెంట్ రాదు. అనేక సమస్యలు ఉన్నాయి, మేము చెప్పుకోలే. రాష్ట్ర ప్రభుత్వం దాని ఇబ్బందులు దానికి ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపు ఇవ్వకపోతే అని ఒక మంచితనంతో ఆలోచించాం. కానీ ఎన్నడూ కూడా మేము విధంగా మాట్లాడలే. ఇవాళ చాలా బాధేస్తుంది ఈ విధంగా మాట్లాడడానికి. కానీ ఆయననే మమ్మల్ని మాట్లాడిచ్చాడు. ఆయన ఒకవేళ మా ఉద్యోగులను ఇన్సల్ట్ చేయకపోయి ఉంటే ప్రజల్లో ముందు దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల పథకాలు ఏది బంద్ చేద్దాం? మున్సిపల్లో పెన్షన్ బంద్ చేద్దామా, రేషన్ బంద్ చేద్దామా అని మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు, వారందరూ కలిసి మీకు ఓటేసినరు, పరిపాలన ఎట్లా సాగించాలో మీరు ఆలోచన చేయండి. అంతేగాని ఏది బంద్ చేద్దామని మమ్మల్ని అడగండి, అది పద్ధతి కాదు. అందుకే మరి ఏది బంద్ చేద్దామని సీఓలు సిటీ చేస్తానని చెప్పారు మీరు. ఏది బంద్ చేద్దామని మూసిని సుందరీకరణ చేద్దామని బుల్డోజర్ పెట్టి ఇంటి కొట్టేశారు మీరు. ఏ స్కీమ్ బంద్ చేద్దాం అనుకున్నారు ఆ రోజు? దయచేసి చెప్పండి ప్రజలు. ఈ ప్రపంచ సుందరి మనలో పోటీలు పెట్టారు కదా, ఆ డబ్బులు ఏ స్కీమ్ బంద్ చేద్దామని తీసినారు? కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఉద్యోగుల పట్ల, పెన్షనర్ల పట్ల మీ భాషను సరి చేసుకోండి. దయచేసి ఆ భాష మాట్లాడకండి అని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళ ఏదైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించి కావచ్చు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తెలంగాణ ఆకాంక్ష కానీ, తెలంగాణ సోయి కానీ, తెలంగాణ అస్తిత్వం తెలియని ముఖ్యమంత్రి వాళ్ళు ఆ అక్కస్తోటి ఇవాళ ఈ ఉద్యోగులను ఈ విధంగా అంటున్నారు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే గత 17 నెలల పాలుగా ఉద్యమకారులను అవమానించడం, ఉద్యమాన్ని అవమానించడం, ఈ ఉద్యమకారులకు అందరికీ ఒక విశాల ప్రజా ఉద్యమాన్ని నడిపిన మహానాయకుడు కేసీఆర్ గారిని అవమానించడం, ఇది రెగ్యులర్గా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే తాను ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా అందరి మీద తుపాకీతో కాల్చడానికి బయలుదేరినటువంటి ఒక నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే ఇవాళ ఉద్యమకారులం అంటే ఆయనకు ఒక గిట్టనటువంటి సందర్భంగా కనబడతా ఉంది. 13 లక్షల మంది ఉద్యోగులు ఏమడుగుతున్నారు? మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని అమలు చేయమంటున్నారు. మీరే చెప్పారు కదా, మీ ప్రియాంక గాంధీ, మీ రాహుల్ గాంధీ అందరితోని బాండ్లు రాపిచ్చి మేనిఫెస్టో పెట్టి అభయస్థం ఇచ్చి మాకు ఓటేయమంటే మా ఉద్యోగులందరూ కూడా 73% ఇచ్చిన కేసీఆర్ను, ఫిట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ను 5% భారతదేశంలో ఎవరూ పీఆర్సీతో పాటు ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదు. ఇంటీరియం రిలీఫ్ అంటేనే పీఆర్సీ లేట్ అయినప్పుడు ఇచ్చేటువంటి ఇంటీరియం రిలీఫ్. ఏ ముఖ్యమంత్రి పీఆర్సీ జీవోతో ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదు. ఇచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రిని 317 జీవోలో చిన్న అసంతృప్తుల మీద ఇవాళ కేసీఆర్ను దూరం చేసుకున్నాక ఈ 17 నెలల పరిపాలన అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఉద్యోగులందరూ కూడా ఒక్క ఉద్యోగ సంఘ నాయకుని పిలిచి ఇప్పటి వరకు మాట్లాడిన పాపాన పోలేదు. సమస్యల పరిష్కారం కోసం వేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా కనీసం ఉద్యోగ సంఘాలని ఖాతరు చేస్తలేదు. 205 సంఘాలు మాట్లాడితే వాళ్ళని పిలిచి చర్చించి సమస్యలు పరిష్కరించాలి కానీ బెదిరించడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగులు పెద్ద ముఖ్యమంత్రులను చూసిండ్రు. కాసు బ్రహ్మానందరెడ్డి నుంచి మొన్న పోయిన కిరణ్ కుమార్ రెడ్డి వరకు అందరికీ ఉద్యోగులతో కొరువు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు 9 డిఏలు ఆపితే పెన్షనర్లు అందరూ కూడా ఈ చంద్రబాబును ఈ జీవితకాలంలో తెలంగాణలో గెలిపించమని చెప్పి ఓటేసి చంద్రబాబును ఇక్కడి నుంచి శాశ్వతంగా
పంపినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఉద్యోగులది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఇక్కడ, ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏఐసిసి క్లియరెన్స్ ఏదో లోపం ఉన్నట్టుంది, రాహుల్ గాంధీ గలుస్తలేనట్టున్నాడు. ఈ కోపం అంతా కూడా ఉద్యోగుల మీద చూపిస్తే ఉద్యోగులు తిరుగుబాటు చేస్తే ఇక్కడ కాంగ్రెస్ అంతా ఖాళీ అవుతుంది అనేటువంటి ఒక భావనకు వచ్చి ఇలా ఉద్యోగుల మీద ఇటువంటి అవాకులు చవాకులు వెళ్తున్నాడు. ఇలా రిటైర్మెంట్ ఉద్యోగులందరూ కూడా కన్నీరు గారుస్తున్నారు. మేము చనిపోతామని వీడియోలు పెడుతున్నారు. హైకోర్టుల చుట్టూ తిరిగి 24%తో ఇవ్వండి అని చెప్పినా కూడా, హైకోర్టు నుంచి ఆర్డర్లు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఉద్యోగులకు సరైనటువంటి పేమెంట్ ఇవ్వలేదు. కాబట్టి వేలాది మంది ఉద్యోగుల కన్నీరులని ఇలా ఉసురుగా తలిగేటువంటి ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి, మిమ్మల్ని గోసుక తింటే మాకేమొస్తుంది రేవంత్ రెడ్డి? మీరు మంచిగా ఉండాలి, 5 ఏళ్ళు పరిపాలన చేయాలి, మాకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి, మా పిఆర్సీ 51% ఫిట్మెంట్ ఇవ్వాలి, మా 5 డిఏలు ఇవ్వాలి, తర్వాత మాకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, మా రిటైర్మెంట్ ఉద్యోగులకు అందరికీ ఉత్తగా ఇవ్వకుండా పోతా అంటే ఊకోం రేవంత్ రెడ్డి, నిన్ను బంధిస్తాం ఇక్కడ. మా ఉద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని తెలంగాణ ఉద్యోగులు వదలరు. కానీ మీరు మా డిఏలకే గోసుక తింటామంటే మళ్ళీ రైతు బంధువు కావాల్సిన వాడు ఎవరిని గోసుక తినాలి, రుణమాఫీ కావాల్సిన వాడు ఎవరిని గోసుక తినాలి, తులం బంగారం కావాల్సిన వాడు ఎవరిని గోసుక తినాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించండి. మీరు విజ్ఞత గల ముఖ్యమంత్రిగా ఇప్పటికైనా మీకు టైం ఉంది. మా ఉద్యోగ సంఘాలను పిలవండి. ఇందులో రాజకీయ కుట్ర లేదు. మేము బీఆర్ఎస్గా మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, సమ్మెలు మా అభిమతం కాదు, సమస్యలు పరిష్కరించాలనేది మా అభిమతం అని చెప్పిండు. అటువైపుగా ప్రయత్నం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రేపు ఆర్టీసీ కార్మికులు సమ్మె యోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా చర్చలు కనీసం కూడా పిలవకపోవడం ఎట్లా చూడొచ్చు? ఆర్టీసీ కార్మికులు మద్దతు ఏ విధంగా ఉంటుంది? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కేసీఆర్ గారే జీవో ఇచ్చిండు. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళు ఇచ్చిండ్రు, పరిష్కరించమని చెప్పండి. పొన్నం ప్రభాకర్ చాలా వీరోచితంగా వీరావేశంగా మాట్లాడతాడు కదా ఎక్కడ పోయినా. మళ్ళీ ఆర్టీసీ కార్మికుల సమ్మెను సామరస్యంగా పరిష్కరించడానికి ఆ వీరోచితమైనటువంటి పోరాటం ఎక్కడ పోయింది? పొన్నం ప్రభాకర్ గారిని మేము అడుగుతున్నాం. మీరు ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి చెప్పి ఆర్టీసీ సమస్యలు పరిష్కరించండి. ఉద్యోగులు ఏ ఉద్యోగి న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేసినా ఒక ఉద్యోగ సంఘాల నేతగా ఇలా మా స్వామి గౌడ్ కానీ, మా శ్రీనివాస్ గౌడ్ కానీ, మా సుధాకర్ అన్న కానీ, మా అమిత్ గారు కానీ, మా అనేక మంది నాయకులం అందరం కూడా మేము పూర్తిగా పోరాడేటువంటి వాళ్ళకు మద్దతు ఇస్తాము. ఎందుకు మద్దతు ఇస్తామంటే న్యాయం ఉంది, ధర్మం ఉంది, ఆవేదన ఉంది, ఆగ్రహం ఉంది. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తాం. ఇవాళ సార్ ఏదైతే తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగులకు అన్ని భద్రత కల్పిస్తాం, కొత్త పెన్షన్ పాత పెన్షన్ విధానం ఏదో విధంగా అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టారు. కానీ వాళ్ళ తీరా చూస్తే మేము ఏమి ఇవ్వలేము, ఉద్యోగులను మేము బహిరంగ సభ పెట్టి ప్రజల్లోకి తీసుకురాని, ప్రజల్లో సమస్యలు పరిష్కారమయ్యే దిశగా మనం ఆలోచించాలి, మేము నన్ను కోసుకు తిన్నా మీకు ఏమి ఇవ్వలేనని చెప్పి అంటే ఎట్లా చూడొచ్చు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటల్ని? అదే నిన్నటి నుంచి మేము అదే ఆలోచన చేస్తున్నాం. ప్రత్యేకంగా పెన్షనర్స్ మాత్రం కోసుక తినుండ్రి అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత ఆయన ఏమిస్తాడని ఆశిస్తాం ఇక. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రిని మేము ఇంతవరకైతే ఎవరు చూడలే. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరం కూడా సమైక్యంగా జేఏసీ ఏర్పాటు చేసి జేఏసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేసినాం. ఏదైతే రాజకీయ పార్టీలు చేయనటువంటి ఒక పోరాటం మేము ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులం అందరం కూడా పోరాటం చేసి ప్రజలను చైతన్యపరిచినాం. ఇవాళ ప్రజల ముందులో మమ్మల్ని దోషం చేస్తున్నావు, నువ్వు ఏ రకంగా అవమానపరుస్తున్నావు. ఇవాళ అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా బట్టగట్టలేదు, నువ్వు కూడా అదే రకంగా చేస్తున్నావు. కాబట్టి నీకు తగినటువంటి ఒక శాస్త్రి చెప్పేటువంటి ఒక రోజు వస్తుంది. నీ భాష మాత్రం నువ్వు ఏదో ఉపన్యాసం ఇస్తున్నా అనేటువంటి ఒక ధోరణి ఉండొచ్చు, కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులం అందరం కూడా ఆలోచన చేస్తున్నాం. నీ